సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము. ఈరోజు డే 1 వేసుకోండి. వారణాసిలో ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. బైక్ అయితే టాప్ బాక్స్ పెట్టిన ఎందుకన్నా యూజ్ అవుతుందని చెప్పి. సో స్టార్ట్ అవుదాం. ఈడింది బండి మీద పోయి మళ్ళీ వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నా. సో బండి మీద పోయినా ట్రాఫిక్ జాము అస్సలు అవుతలే. మళ్ళీ బండిలో పెట్టేసి నడుచుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మీకు వీడియోస్ చూపిస్తా. ఆ స్ట్రీట్స్ ఎట్లున్నాయి, మంచిగానే ఉన్నాయి. కాలభైరవ టెంపుల్ పోతుంది, నడుచుకుంటూ పోతుంది. 20 నిమిషాలు చూపిస్తున్నది. సో అప్పటికి నుంచి నడుచుకుంటూ వచ్చిన ఇప్పుడైతే ఫైనల్లీ దొరికింది ఆ రెస్టారెంట్. ఇలా గూగుల్ మ్యాప్స్ ఏం సరిగ్గా అర్థమవుతలేదు. ఇదే ద రామ్ బండార్, చాలా ఫేమస్ అని చెప్పినారు ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక కచోడి, ఆలు సబ్జీ ఇంకా జిలేబీ తీసుకుంటున్నా. టోటల్ 80 రూపీస్ అయితే తీసుకున్నాడు వాడు. చూద్దాం ఇది టేస్ట్ చేసి ఎట్లుందో. ఇప్పుడే తీసుకొని వచ్చిన 80 రూపీస్ అయితే తీసుకోండు. బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది. 2 పూరీలు 60 రూపాయలు, 20 రూపాయల జిలేబీ. టేస్ట్ అయితే చూద్దాం ఎట్టుందో. కానీ పొద్దుగా జిలేబీ తింటారు భయ్య అమ్మ. ఇది ఆలు ఇంకా చూలే కర్రీ. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. ఓకే, మరీ హైప్ అయితే ఏం లేదు. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఇక్కడ తోపు ఉంటుంది. ఈ గల్లీలో ఏందో కానీ ఏం అర్థమవుతుంది. ఎగ్జిట్ ఎక్కడనో అర్థమవుతుంది. అసలు నిజంగా ఎట్లుందంటే సినిమాలో చూడ తప్ప నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడలేదు. ఈ చిన్న గల్లీలు అసలు జబర్దస్త్ ఉంది. ఇది నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. మీరు ఫీల్ చేయాలి ఇక్కడ వచ్చి. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు లెఫ్ట్ సైడ్లో అసలు జబర్దస్త్ ఉంది. మొత్తం గ్రాఫిటీ ఎక్కడ పడితే అక్కడ షూ ఉంది. అన్ని దేవుళ్ళ గ్రాఫిటీస్ ఉన్నాయి.
ఇక్కడ వచ్చి మీరు ఫీల్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎంత వీడియోలో చూపించినా ఈ గోప్రో ఏ కెమెరా అయినా కూడా జస్టిఫై చేయలేదు. కానీ మే టైంలో అయితే రాకండి, ఫస్టే చెప్తున్నా. ఫుల్ వేడి, చచ్చిపోతారు. అండ్ ట్రాఫిక్ కూడా. एकदम छोटा छोटा वो है ना देखा था पासा लगा అసలు ఇక్కడ గ్రాఫిటీ అయితే ఏమన్నా వేస్తున్నారా? ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం కాశీ ఆ ఘాట్స్ మొత్తం ఇక్కడ వాల్ పైన వేసారు. బాబా జబర్దస్త్ ఉంది. చూడండి మీరు కూడా ఎట్లుందో. ఈ గల్లీ మాత్రం వస్తుంది. ఏన్షియంట్ బిల్డింగ్స్ ఇవన్నీ పాత కూడా. అందుకే అంటారు బనారస్ ఓల్డెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. ఆర్తి జోన్నికే పోతున్నాం. గంగా ఆర్తి ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కిన రిక్షాలు హైదరాబాద్లో, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నా. ఇప్పుడు వీడికించి దశస్సు మీద ఘాట్ పోతున్నా. ఒక 3 కిలోమీటర్స్ ఉంది. సో ఇవాళ పొద్దున్న నుండి నడిచి నా ఓపిక లేదు. సో అందుకే రిక్షా తీసుకున్నా. ఇది వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటుండు. బెస్ట్ ఇది. మనం బండి కాశీ వస్తే చెప్తున్నా కదా, బెటర్ ఆప్షన్ బండి వాడకండి. ఐదర్ బై వాక్ పోండి, లేదంటే ఆడ ఎలక్ట్రిక్ ఆటోస్ 20 రూపీసో 15 రూపీసో తీసుకుంటారు, అది ఎక్కండి. లేకపోతే ఇట్లా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి, మెమొరీస్ బ్యాక్ తెచ్చుకోవాలి అనుకుంటే రిక్షా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు అక్కడ లైట్ షో కూడా ఉందంట. ఎందుకంటే మోడీ వస్తుందంట రేపు. సో ఆడ లైట్ షో కూడా ఉంది. అన్నీ ఫస్ట్ టైం చేస్తున్నారంట ఇవన్నీ. అండ్ ఒక 3 డేస్ నుండి మొత్తం ఇక్కడ పొలిటిక్స్ వీళ్ళే వస్తున్నారు. మొన్ననేమో మన అమిత్ షా వచ్చిండు, మళ్ళీ రేపు మోడీ వస్తున్నాడు. సో అందుకే ఫుల్ ట్రాఫిక్. అండ్ రేపు అయితే ఇంకా మంచిగా ఉంటుంది. రేపు మీకు వీడియో తీసి చూపిస్తుంది అది. మొత్తం ఎలక్ట్రిక్ ఆటోస్ రిక్షాలే ఉన్నాయి. ఇక్కడ వస్తే ఫీలింగ్ వేరే ఉంటుంది. కాశీ వస్తే కంపల్సరీ రిక్షా రైడ్ చేయాలి. అదేనండి ఇక్కడ కూడా మళ్ళీ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ ఏం అవుతుంది. సో ఇదే దసస్ మీద ఘాట్. అది ఎన్నిసార్లు నేను వలిగినా నాకు వస్తలేదు అది. ఇక సారీ, దానికి ఏమనుకోకండి.
ఇక్కడనే గంగా హారతి అవుతుంది. 7 o'clock అవుతుంది గంగా హారతి ఇక్కడ. ఇప్పుడైతే చూడండి అసలు ఎవ్వరు లేరు, ఖాళీ ఒక్క హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత మీకు చూపిస్తూ చూడండి. అసలు మొత్తం ఫిల్ అయిపోతారు, మనకు జాగా కూడా దొరకదు. అండ్ నేను ఒకటి బోట్ మాట్లాడిన ఇందాక వచ్చేటప్పుడు ఇన్నే 150 200 తీసుకుంటుండు. అండ్ మీకు కావాలంటే పెద్ద క్రూజ్ బోట్ కూడా ఉంది, దాని ఛార్జ్ ఎంతుందో తెలియదు కానీ బెస్ట్ ఆప్షన్ అయితే 150 200 ఇచ్చి మీరు అక్కడ ఆర్తి చూసుకోవచ్చు. లేదంటే మీకు ఎక్కడైనా జాగా దొరికితే అక్కడ కూర్చోవచ్చు. నేను అందుకే జల్దీ వచ్చిన ఒక 1.5 hour ముందు. ఇప్పుడు పైకెక్కి చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడనే గంగా హారతి అవుతుంది. ఇప్పుడు చూడండి అసలు ఒక్క మనిషి కూడా లేరు కదా, అన్ని షాప్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఖాళీ ఒక 40 minutesలో మీరు మ్యాజిక్ చూస్తారు. అన్ని దుకాణాలు లేపేస్తారు, మొత్తం పబ్లిక్తో నిండిపోతారు. అక్కడ కూడా హారతి అవుతుంది, ఇటు సైడ్ కూడా హారతి అవుతుంది. అండ్ మీకు పబ్లిక్ చూడండి, మీరు బోరాన్ అయిపోతారు. ఇప్పుడే అసలు జోలో ఏం పైసలు లేకుండా ఏటీఎం కాడికి పోయి ఒక 1000 rupees క్యాష్ తీసుకున్నా. సో మళ్ళీ అక్కడికే పోతున్నా జల్దీ. మళ్ళీ నేను లేట్ చేసిన అనుకోండి జాగా బుక్ అయిపోతుంది. ఆకలి అవుతుంది, ఏం తినలేదు. ముందాడేమైనా ఉంటే లైట్గా ఇట్లా స్నాక్స్ ట్రై చేద్దాం. అక్కడ ఘాట్ దగ్గర ఉన్నాయి ఇందాక నేను చూసినప్పుడు, అవి ఇవి చూద్దాం. మీరు చూసుకోవచ్చు, నేను ఓన్లీ 10-15 minutesకి కాలే అక్కడ మెయిన్ రోడ్ మీదకి పోయి ఏటీఎం కాడికి పోయి రాగానే ఇక్కడ చూసుకోండి మీరు పబ్లిక్. అసలు ఇందాక ఏం లేరు, ఇప్పుడు ఎంతమంది పబ్లిక్ అయ్యారు చూడండి. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది, దీనికంటే ఎక్కువ రష్ ఉంటుంది. ఒక స్పాట్ అయితే దొరికింది, ఇక్కడ చాట్ బండి కూడా ఉంది. సో ఒక చాట్ ఆర్డర్ చేసిన 20 రూపాయలే. ఒక చక్క మస్తు చేస్తున్నాడు, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఇది ఆలూ చాట్ అయితే నేను తీసుకున్నా, వీళ్ళకేమో వేస్తున్నాడు. సరే మనమైతే టేస్ట్ చేద్దాం మనది ఎట్లుందో ఫుడ్. మంచిగా ఉంది చూడనీకైతే, ఏదో కొత్తగా తిన్నట్టుంది, బాగుంది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది, బోట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడికి దుకాణం మొత్తం లేపేసారు. సో ఇప్పుడు నేను చాట్ తిన్నా కదా, దాని వెనుకనే ఒక అరుగుండే. సో ఈ స్పాట్ అయితే నేను తీసుకొని కూర్చున్నా ఇక. సో జాగా కూడా మంచిగా ఉంది, అండ్ చూడడానికి కూడా దగ్గరికే ఉంది, మొత్తం ఏర్పాటు చేసేసారు. చూసుకోవచ్చు మీరు. మొత్తం ఫుల్ రష్ అయిపోయింది, అందరూ జాగాలు ఆక్యుపై చేసుకొని కూర్చున్నారు. నేను బోట్ అనుకున్నా కానీ అంత టైం లేకుండే. ఇవాళ మోడీ వస్తుందంట, సో డ్రోన్ షో కూడా ఉందంట. సో ఒక జాగా దొరికింది, అక్కడ కూర్చుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది. సో ఈ చాట్ బండి నేను ఏం చెప్తుండంటే, ఎవ్రీడే ఆర్తి కంటే ముందు ఇక్కడ ఫుల్ గాలి వస్తుందంట. ఎంత గాలి వస్తుందంటే ఫుల్ గాలి. అండ్ ఈ గాలి అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందంటే ఇంకొక 15 minutes టైం ఉంది మనకి, 6:45 అవుతుంది. ఇప్పుడే ఆరతి స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు అందరు వచ్చేసారు.
नमः पार्वती पदे हर हर महादेव। सभी लोग हाथ जोड़ के भगवती का ध्यान कीजिएगा। माँ भगवती की पूजा होने जा रही है। ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजः मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरिः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके। మొత్తం ప్యాక్ జామ్ ప్యాక్ అయిపోయింది చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మొత్తం ఇట్లా ప్యాక్ అయిపోయింది. అక్కడ బోట్స్, ఇక్కడ పబ్లిక్, అసలు అర్థం కూడా అవుతుంది నాకు. మంచి పని అయింది, నేను ఇక్కడ ఒక స్పాట్ తీసుకొని పెట్టుకున్నా. ఇటుకలు కూడా వ్యూ బాగానే ఉంది. అండ్ దీని తర్వాత మనకి లైట్ షో కూడా ఉందంట, చూద్దాం. नारायण वासुदेव एकनाथ स्वामी सखा हमारे, एकनाथ स्वामी सखा हमारे। नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे। नाथ नारायण वासुदेव। एकनाथ स्वामी सखा हमारे, एकनाथ स्वामी सखा हमारे। नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे। नाथ नारायण वासुदेव एकनाथ स्वामी सखा हमारे, एकनाथ स्वामी